ఉద్యోగ దిక్సూచి మీకు స్వాగతం పలుకుతున్నది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆఫీస్ అటెండెంట్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ అనేది జనవరి 15, 2026 నాడు రిలీజ్ అయింది. మొత్తం దేశవ్యాప్తంగా 572 వేకెన్సీస్ ఉన్నాయి. మన హైదరాబాద్ లోపల 36 ఖాళీలు ఉన్నాయి. ఇవి మనకు స్థానికంగా అవకాశం ఉంటుంది కాబట్టి మిస్ చేయకండి. హైదరాబాద్ ఆర్బీఐ ఆఫీస్ అనేది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలను కవర్ చేస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ లోపల ఉన్న వేకెన్సీల వివరాలు చూద్దాం. అంటే ఇది దేశవ్యాప్తంగా భారతీయులైన ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ 572 పోస్టుల కోసం. హైదరాబాద్ వేకెన్సీలకు సంబంధించింది అయితే దీని లోపల ఎస్సీ 3 ఉన్నాయి, ఎస్టీ 3 ఉన్నాయి, ఓబీసీ 0, ఈడబ్ల్యూఎస్ 3, జనరల్ అన్రిజర్వ్డ్ 27 ఉన్నాయి, టోటల్ 36. ఇక అర్హతలకు సంబంధించి ఈ క్వాలిఫికేషన్ అనేది 10వ తరగతి ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి. ఒకవేళ గ్రాడ్యుయేషన్ చదువుతూ ఉన్నప్పటికీ అప్పుడు అప్లై చేసుకోవచ్చు. కానీ గ్రాడ్యుయేట్స్ కానీ అంతకంటే ఎక్కువ అర్హతలు ఉన్న వాళ్ళు దీనికి అనర్హులు. డిగ్రీ పూర్తి చేసిన వాళ్లకు అర్హత లేదు. వయస్సు ఇది జనవరి 1, 2026 కట్ ఆఫ్ డేట్. దాంతో వయసును చూసుకోవాల్సి ఉంటుంది. 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ అయితే 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 28 సంవత్సరాలు దాటకుండా ఉండాలి. తర్వాత దీని లోపల జనరల్ కేటగిరీకి సంబంధించింది ఇంతకుముందు చెప్పుకున్నట్టు 18 నుంచి 25 ఉంటుంది. కానీ వికలాంగులకు సంబంధించి ఓబీసీ దానికి 13 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీకి 15 సంవత్సరాల రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. అటెండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మిగతా అందరికీ ఉన్నది. దీనికి ఈ నోటిఫికేషన్లో ఉన్న ప్రతి విషయాన్ని కూడా మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని చెక్ చేసుకోండి. ఆర్బీఐ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి. వెబ్సైట్ అడ్రస్ ఏంటంటే rbi.org.in. ఈ హైదరాబాద్ ఆఫీస్కి అప్లై చేసే వాళ్ళకు తెలుగు భాష లోపల ప్రావీణ్యత ఉండాలి. అంటే చదవడం, రాయడం, మాట్లాడడం, అర్థం చేసుకోవడం వచ్చి ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే ఇది 2 స్టేజెస్ లోపల ఉంటుంది. మొదటిది ఆన్లైన్ టెస్ట్. ఇది మొత్తము 120 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్క్స్ ఉంటాయి, 90 మినిట్స్ ఉంటుంది. సెక్షన్స్ అనేటివి 4 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ లోపల రీజనింగ్ ఉంటుంది. దీని లోపల 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. జనరల్ అవేర్నెస్ 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. న్యూమరికల్ ఎబిలిటీ 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. ఇది ఆన్లైన్ టెస్ట్. ప్రతి తప్పు సమాధానానికి 1/4 నెగిటివ్ మార్క్ ఉంటుంది. ఒకవేళ మీరు ఆన్సర్ చేయకపోతే 0 ఉంటుంది. దాని కనుక కరెక్ట్గా ఆన్సర్ చేస్తే 1 మార్క్ కలుపుతారు. మొత్తం కూడా మెరిట్ బేస్డ్గా ఉంటుంది. ఇది టెస్ట్ అనేది ఇంగ్లీష్, హిందీ లోపల ఉంటుంది. ఆ రీజనల్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఆ రీజనల్ లాంగ్వేజ్కి సంబంధించింది దాని లోపల అనెక్సర్ 6th లోపల కూడా ఇచ్చారు. ఒకసారి వెబ్సైట్ని చెక్ చేయండి. దాని లోపల రీజనల్ లాంగ్వేజ్ లోపల తెలుగు, ఉర్దూ లోపల కూడా టెస్ట్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఆన్లైన్ టెస్ట్ అన్నిటికంటే కీలకమైనది. ఈ ఆన్లైన్ టెస్ట్లో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటారు, అంటే ఎల్పిటి అంటారు, అది చేస్తారు. ఇది ఆన్లైన్ టెస్ట్. ఇది క్వాలిఫై అయిన వారికి ఇది క్వాలిఫైయింగ్ నేచర్. ఇది హైదరాబాద్కి సంబంధించిన దానికి ఆఫీసు అప్లై చేసుకున్న వాళ్ళకు తెలుగు దాని లోపల మీరు చదవడం, రాయడం, మాట్లాడడాన్ని దాని గురించి పరీక్షిస్తారు. ఇది సింపుల్గా ఉంటుంది టెస్ట్. లోకల్ లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. దీనికి బాగా పాండిత్యం దీనికి పెద్దగా అవసరం లేదు. సాధారణమైన తెలుగు మాట్లాడగలిగి, రాయగలిగి, తెలుగు లాంగ్వేజ్ లోపల కొంచెం ప్రావీణ్యత ఉంటే సరిపోతుంది. ఇది బేసిక్ పే అనేది 26,000 నుంచి ప్రారంభమవుతుంది. అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుతారు. సుమారుగా 46,000-50,000 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. హెచ్ఆర్ఏ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది ఆర్బీఐ లోపల ఉంటుంది. తర్వాత కూడా మంచి గ్రోత్ ఉంటుంది. దీనికోసం గాను మీరు అప్లికేషన్ ఆన్లైన్ లోపల ఫిల్ చేయాల్సి ఉంటుంది. rbi.org.in లేదా opportunities.rbi.org.in. దీని లోపల రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అటెండెంట్ PY 2025 లింక్ను క్లిక్ చేయాలి. ఈ ఆన్లైన్ అప్లికేషన్లకి ఫిబ్రవరి 4, 2026 అనేది చివరి తేదీ. మీరు అప్లై చేసుకుంటే ముందు నోటిఫికేషన్ థరోగా చదవండి. దీని లోపల చెప్పిన విషయాలను సరిపోల్చుకోండి. దాని లోపల ఇక అదనపు సమాచారం ఎక్కువగా ఉంది. తర్వాత ఇది కరెక్ట్గా ఆన్లైన్ లోపల ఫిల్ చేసిన తర్వాత మీరు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి ఇది అడ్వాంటేజ్గా ఉంటుంది. కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. కేవలం 10వ తరగతి క్వాలిఫికేషన్ తోటి ఇంత మంచి అవకాశాలు దొరకడం చాలా అరుదుగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్.